వెయ్యి స్తంభాల గుడి దగ్గర నుంచి అలాగే భద్రకాళి టెంపుల్కి రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. పైన శివపార్వతులు చూడండి ఎలా మంచిగా దర్శనం ఇచ్చినారో. మనం ఇక్కడ లోపలికి రాగానే కృష్ణుడు కనిపిస్తాడండి. కృష్ణుడి చుట్టూ గోమాతలను చూడండి ఎంత బాగా కట్టేశారో. చాలా బాగుందండి అసలు. అవి మనుషులను చూస్తూ ఎలా చూస్తున్నారు చూడండి. గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేసినామండి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. అమ్మవారి దగ్గరికి మనకి ఇలా లోపలికి వెళ్ళే దగ్గరనే ఇలా అమ్మవారి గోపురం కనిపిస్తుందండి. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. లోపల దర్శనానికి వెళ్ళాలంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉందండి. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చారు చూడండి. అబ్బో, చాలా ఇబ్బంది అలా పిల్లల్ని తీసుకొని రావాలి అంటే. మొత్తానికైతే క్యూ లైన్లో నిలబడ్డాము అమ్మవారిని దర్శించుకోవడానికి. అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు ముందు ఇక్కడ మనకి గరుడ స్తంభం ఉందండి. దాని ముందు నందీశ్వరుడు కనిపిస్తాడు మనకి. చూడండి, ఇప్పుడు నందీశ్వరుడు దగ్గర క్యూ లైన్లో నుంచి లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత రష్గా ఉందో. చూడండి అమ్మవారు ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మవారిని ఎంత దగ్గరగా చూపిస్తున్నానో. మన కళ్ళ ముందు కట్టొచ్చినట్టుగా లోపల అమ్మవారి దర్శనం అయితే దర్శించుకున్నామండి. బయటికి వెళ్ళాము. చూడండి ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉందో. పక్కన పెద్ద కొండ, ఆ కొండల మధ్యలో కట్టారండి అమ్మవారి టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే అమ్మవారిని దర్శించుకోవడం అయిపోయింది. ఇక మేము వెళ్ళిపోతున్నాము. చూడండి లాస్ట్ ఫైనల్గా వీడియో. థ్యాంక్ యూ.